కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఓటమి భయంతో వైసీపీ అడ్డదారులు తొక్కుతుందని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ నుంచి కడప రెడ్లు పెద్దాపురంలో పాగా వేసిన విషయాన్ని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టిస్తానంటున్న నిమ్మకాయల చినరాజప్పతో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి చినరాజప్ప ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు గెలిపించుకొని తీరుతామని చెప్పి మహిళలందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు. మరోపక్క చూస్తుంటే తెలుగుదేశం పార్టీ స్పీడ్తో రాజప్ప ప్రచారంలో దూసుకుపోవడంతో ఎక్కడికక్కడ వైసీపీ నుంచి భారీ ఎత్తున చేరికలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి షాకుల మీద షాకులతో అవుతుందని చెప్తున్నారు. మరోపక్క చూస్తే ప్రస్తుతం దగ్గర రాజప్ప మాట్లాడుతుందాం. సార్, ప్రచారం ఎలా జరుగుతుంది? విజయ అవకాశాలు ఏ స్థాయిలో ఉన్నాయి మీకు? మరి 30 రోజుల్లోని వీళ్ళు కలిసిన తర్వాత మరి గ్రామాలన్నీ కూడా వన్ సైడ్గా తయారైనాయి. అలాగే జాయినింగ్స్ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ జాయినింగ్స్ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కమిట్మెంట్ తోటి పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలు మూలం కూర్చున్న వ్యక్తులు కూడా ఇవాళ బయటకు వచ్చి పార్టీని బతికించాలనే ఆలోచనతో వాళ్ళ పార్టీకి అందరూ కూడా అండగా నిలిచారు. అంతేగా ఇవాళ ఒక వాతావరణం, మంచి వాతావరణం వచ్చింది. ఇవాళ గెలిచే వాతావరణం వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి 5 సంవత్సరాలు కష్టపడిన ఫలితం మరి ఈరోజు కనపడుతుంది మాకు. ఎందుకంటే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా, జైల్లో పెట్టినా మరి పార్టీని బలం చేయాలని ఆలోచనతో కష్టపడి పనిచేశాడు. ఆయన పనిచేసి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి అలాగే లోకేష్ గారు కూడా పాదయాత్ర చేయడం కూడా ఒక ప్లస్ అయింది. పవన్ కళ్యాణ్ గారు మరి జైల్లో ఉన్నప్పుడు అనౌన్స్ చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము కలిసి పనిచేయటం, పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఇవాళ ఓటు ట్రాన్స్ఫర్లో కరెక్ట్గా చేయాలి, మేము కరెక్ట్గా చేస్తేనే లోడుతామని చెప్పి ఎక్కడికక్కడ మెసేజ్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వడంతో ఇవాళ కేడర్ అంతా కూడా కింద స్థాయి కేడర్ అంతా కూడా వీళ్ళ పార్టీలు గెలిపించడం కోసం ప్రతి గ్రామంలో కూడా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. సార్, పెద్దాపురంలో వైసీపీ ఓడిపోతుందని తెలిసి ఎక్కడికక్కడ అడ్డదారులు దొక్కుతున్నారు. అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున బృందాలు వచ్చి లాడ్జీలు, హోటళ్ళు దిగాయని మీకు సమాచారం కూడా ఉంది. ఈ మధ్య కూడా దీనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? అంటే వాళ్ళకి ఈ ప్రజల్లో నాటి తగ్గిపోయింది. అంచేత డబ్బులతో వెళ్ళాలని చెప్పి ఇప్పుడు రాయలసీమ నుంచి తీసుకొచ్చారు. నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను. కంప్లైంట్ ఇచ్చినప్పుడు డిఎస్పీ కూడా చెక్ చేసింది. అంటే నెల్లూరు నుంచి వచ్చారని చెప్పింది. నెల్లూరు వచ్చినా రాయలసీమ ఒకటే దగ్గరలోనే కదా, ఈ చూడండి అంటే మేము 11 వరకు కూడా మేమేం చేయలేం, 11 తర్వాత మేము కంట్రోల్ చేస్తామని చెప్పి డిపార్ట్మెంటే చెప్పింది. పెద్దాపురం ప్రజలు కోరేది ఏంటంటే అభివృద్ధి చూడండి, అభివృద్ధి చేసే నేను మరి నిజాయితీగా ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా మీకు తెలుసు నేను ఏమి చేయలేకపోవచ్చు. ఎందుకంటే నా పరిస్థితిని బట్టి నేను చేయలేకపోయాను. మరి వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఇలా డబ్బులు పంపిణీ కూడా ఇలా కార్యక్రమం స్టార్ట్ చేశారు. అంచేత మీరు అందరూ అర్థం చేసుకుని మరి నా గెలుపు కోసం మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించవలసిందిగా మా ప్రజలందరూ కోరుతున్నాను. గెలిచిన తర్వాత మరి అభివృద్ధి చేయంగా పూర్తి టైం పనిచేసి మళ్ళీ పెద్దాపురం నియోజకవర్గంలో 14-19 ఎలాగ అభివృద్ధి చెందిందో అదే స్థాయిలో నేను అభివృద్ధి చేస్తాను. అలాగే పార్టీ కమిట్మెంట్గా ఉంటాను. మరి ఇలా పైనుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి నుంచి కూటమి నుంచి కూడా నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టించి నేను పనిచేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఇది రాజప్ప చెప్తున్నారు. పెద్దాపురంలో విజయం తెలుగుదేశం పార్టీ ఖాయమైపోయిందని, తెలుగుదేశం పార్టీ గెలిచిన వెంటనే మరింత భారీ స్థాయిలో 5 ఏళ్ళ నుంచి వెనక వెళ్ళిపోయిన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్తున్నారు. మరోపక్క మేనిఫెస్టోకు ప్రజల్లో భారీ ఆదరణ రావడంతో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయమైపోయిందని అటు వైసీపీ కూడా ఓటమి భయంతో అడ్డదారులు దొక్కుతుందని చెప్తున్నారు. పెద్దాపురం నుంచి కెమెరా శ్రీనివాస్తో సుఖాపరావు, ఏబిఎన్.